విషాదంలో అనూహ్య సంఘటన. ఘోర విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. మృత్యుంజయుడిలా నడిచి వచ్చాడు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ చనిపోయారని భావిస్తున్న సమయంలో రమేష్ పటేల్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో తిరిగొచ్చాడు. చిన్న చిన్న దెబ్బలతో అతను నడుచుకుంటూ వస్తూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది నిజంగా అద్భుతమే, మిరాకిల్ ఎస్కేప్ అనాల్సిందే. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन फाटियो क्या भैया बता पैसेंजर अंदर से బిజినెస్ క్లాస్ లో 11A సీట్లో ప్రయాణిస్తున్నారు రమేష్ పటేల్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా చెప్పాడు. ఫ్లైట్ టేకఫ్ అయిన 30 సెకండ్లకే కూలిపోవటం మొదలైందని, అరుపులు కేకలతో భీతావహ పరిస్థితి ఉందని తెలిపాడు. విమానం నుంచి దూకేసిన తనను ఎవరో హాస్పిటల్లో చేర్చారని వివరించాడు. అదే విమానంలో తన సోదరుడు ఉన్నట్లుగా తెలిపాడు రమేష్ పటేల్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒకరు బయటపడ్డారని అహ్మదాబాద్ సిపి వెల్లడించారు. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन फाटियो क्या भैया बता पैसेंजर अंदर से प्लेन फाटियो क्या भैया बता पैसेंजर పెను విషాదంలో అనూహ్య సంఘటన. ఘోర విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. మృత్యుంజయుడిలా నడిచి వచ్చాడు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ చనిపోయారని భావిస్తున్న సమయంలో రమేష్ పటేల్ అనే యువకుడు ప్రాణాలతో తిరిగొచ్చాడు. చిన్న చిన్న దెబ్బలతో అతను నడుచుకుంటూ వస్తూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది నిజంగా అద్భుతమే, మిరాకిల్ ఎస్కేప్ అనాల్సిందే. प्लेन फाटियो क्या भैया बता पैसेंजर अंदर से బిజినెస్ క్లాస్ లో 11A సీట్లో ప్రయాణిస్తున్నారు రమేష్ పటేల్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా చెప్పాడు. ఫ్లైట్ టేకఫ్ అయిన 30 సెకండ్లకే కూలిపోవటం మొదలైందని, అరుపులు కేకలతో భీతావహ పరిస్థితి ఉందని తెలిపాడు. విమానం నుంచి దూకేసిన తనను ఎవరో హాస్పిటల్లో చేర్చారని వివరించాడు. అదే విమానంలో తన సోదరుడు ఉన్నట్లుగా తెలిపాడు రమేష్ పటేల్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒకరు బయటపడ్డారని అహ్మదాబాద్ సిపి వెల్లడించారు. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन फाटियो क्या भैया बता पैसेंजर अंदर से प्लेन